అర్హులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పట్టాలు ఇచ్చేంత వరకు నిరుపేదలకు అండగా ఉండి పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. అర్హులకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరుపేదలు బైఠాయించి ధర్నా చేపట్టి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కార్యాలయ ప్రాంతాన్ని పార్టీ శ్రేణులు హోరెత్తించారు. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించిన తమ్మినేని అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్ల కోసం ఉద్యమించే నిరుపేదలపై కేసులు పెట్టినా, జైలుకి పంపినా, తుపాకీ తూటాలకు ప్రాణం పోయినా భయపడేది లేదన్నారు. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన పథకం, రాష్ట్ర ప్రభుత్వం 2 పడకల గదుల పథకం ద్వారా పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించాయన్నారు. తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని అధికారులకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, ఇక దండయాత్ర చేసి సాధించుకోవాలన్నారు. భార్య పిల్లలు లేని పీఎం మోడీ 300 కోట్లతో ఇంటి నిర్మాణం చేపట్టాడని, కానీ నిరుపేదల ఇళ్ల కోసం 30 గజాల స్థలం కేటాయించలేని నువ్వు ఏం ప్రధానమంత్రివని నిలదీసి ప్రశ్నించాలని తమ్మినేని వీరభద్రం నిప్పులు చెరిగారు. కానీ ఇప్పుడు 300 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు. మన ప్రధానమంత్రి ఇల్లు ఉంటే తప్పులేదు, ఇల్లు కట్టుకోమనండి. కానీ 300 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునే నువ్వు కానీ 30 గజాల జాగా పేదవాడికి ఇవ్వకపోతే నువ్వు ఏం ప్రధానమంత్రి అయ్యాని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఎన్నికల్లో గెలిచాడు. ఆయన చదివిన చదువు గురించి తప్పుడు సర్టిఫికెట్ పెట్టాడని ఇప్పుడు పేపర్లన్నీ కూడా కూస్తున్నాయి. ఆయన అసలు చదువుకోలేదట, కానీ యూనివర్సిటీలో ఎంఏ చదివినట్టే ఒక సర్టిఫికెట్ సృష్టించి అది ఎన్నికల అఫిడవిట్లో ఎన్నిక అయ్యేటప్పుడు పార్లమెంట్కి పోటీ చేసేటప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా ఎంఏ పాస్ అయ్యాను పొలిటికల్ సైన్స్లో అని చెప్పి ఆయన ఒక సర్టిఫికెట్ పెట్టాడు. నిన్న ఇవాళ ఫోటోలతో సహా వస్తున్న పేపర్లు మీరు ఎవరైనా చూసారో లేదో, ఇవి తప్పుడు సర్టిఫికెట్లు అని చెప్పి చెప్తున్నారు. ఇట్లాంటి తప్పుడు సర్టిఫికెట్లతో పరిపాలించే ప్రధానమంత్రి మనం తప్పుడు వాళ్ళని చెప్పడం సిగ్గుచేటు అనే విషయం కాదా అని మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. ఇల్లు ఇస్తామన్న ప్రతి వాడికి ఓట్లేశారు, ఇల్లు కట్టిస్తామన్న ప్రతి వాడికి ఓటేశారు. ఓటు వేసి 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 చెయ్యి అరిగిపోతుంది తప్ప, తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప, దరఖాస్తు పెట్టడం, దండం పెట్టడం, ఎవడు కనపడ్డా దరఖాస్తు చేయడం, దండం పెట్టడం. ఈ దరఖాస్తులు దండాలే సరిపోయినాయి మనకు తప్ప ఇల్లు మాత్రం వచ్చే పరిస్థితి లేదు. అందుకే దరఖాస్తు దండం కాదు, ఇక మేము దండం తీసుకుంటాం, మేమే ఇల్లు ఆక్రమిస్తాం, మేము ఎవరు వస్తారో చూస్తాం, కేసు పెట్టినా, జైలు పోయినా, తూటా వచ్చినా, ప్రాణం పోయినా ఇల్లు వదిలిపెట్టే సమస్య లేదని గట్టిగా పోరాటానికి ప్రజలు